రివ్యూ ఆఫ్ ద మూవీ టాక్సిక్ తెలుగు డబ్బుడ్ మూవీ యాక్టెడ్ బై రాకింగ్ స్టార్ యష్, డైరెక్టర్ బై గీతూ మోహన్ దాస్. మూవీ రన్ టైమ్ 3 hours 14 minutes. ఫస్ట్ ఈ మూవీలో గ్యాంగ్స్టర్ వరల్డ్, ఫ్యామిలీ, పవర్, లాయల్టీ, బెట్రేయల్, రివెంజ్ ఇలా చాలా లేయర్స్ ను చెప్పే ప్రయత్నం అయితే చేశారు. సింపుల్ గా చెప్పాలంటే టాక్సిక్ ఒక స్టైలిష్ డార్క్ గ్యాంగ్స్టర్ డ్రామా. మూవీలో అయితే కొన్ని సీన్స్ నిజంగా గూజమ్స్ అయితే ఇచ్చాయి. కొన్ని యాక్షన్ బ్లాక్స్, యస్ స్క్రీన్ ప్రెజెన్స్, విజువల్స్ అయితే థియేటర్ లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అన్నమాట. ప్లాట్ లైన్ విషయానికి వస్తే స్టోరీ ఒక గ్యాంగ్స్టర్ వరల్డ్ చుట్టూ అయితే ఉంటుంది. రాయా అనే క్యారెక్టర్ ఆ క్రిమినల్ వరల్డ్ లో తనకంటూ ఒక పవర్ఫుల్ పొజిషన్ ని క్రియేట్ చేసుకుంటాడు. కానీ ఆ వరల్డ్ లో పవర్ ఎంత ఉంటే అంతే రేంజ్ లో బెట్రేయల్స్, రిలేషన్స్, పర్సనల్ కాన్ఫ్లిక్ట్స్ కూడా ఉంటాయి. అక్కడ నుంచి రాయా జర్నీ ఎలా వెళ్తుంది, అతని చుట్టూ ఉన్న మనుషులు ఎవరు, అతని పాస్ట్, ఫ్యామిలీ డెసిషన్స్ చివరికి అతన్ని ఎంతవరకు తీసుకెళ్తాయి అనేది ఈ మూవీ యొక్క మెయిన్ ఎమోషనల్ కోర్. మూవీలో అప్రిషియేట్ చేయాల్సింది గీతూ మోహన్ దాస్ యొక్క టేకింగ్. ఎందుకంటే ఒక పెద్ద స్టార్ తో ఇలాంటి భారీ సినిమా చేసినప్పుడు ఈజీగా కమర్షియల్ ఫార్ములాలోకి వెళ్ళిపోవచ్చు. కానీ ఆమె విజువల్ స్టోరింగ్ మీద, క్యారెక్టర్ బిల్డింగ్ మీద, వరల్డ్ క్రియేట్ చేయడం మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. అదే టేకింగ్ ఒక రకంగా మూవీకి మైనస్ కూడా అని చెప్తాను. ఎందుకంటే సినిమా ప్రతి సీన్ ని ఒక మాస్ మూమెంట్ లా కాకుండా ఒక డార్క్ వరల్డ్ లా బిల్డ్ చేయడానికి ట్రై చేసింది. దాంతో కేజీఎఫ్ లాంటి ఫాస్ట్ అండ్ హై ఎనర్జీ నరేషన్ అయితే లేదు. ముఖ్యంగా రన్ టైం అండి 3 గంటల పైన రన్ టైం ఉండడంతో కొన్ని పోర్షన్స్ లాగ్ అయితే అనిపించాయి. కానీ ఒక విషయం మాత్రం క్లియర్ గా చెప్పాలి, టాక్సిక్ ని కేజీఎఫ్ తో కంపేర్ చేస్తూ అస్సలు చూడకండి. కేజీఎఫ్ లో ఎలివేషన్స్, డైలాగ్స్, హీరోయిజం మెయిన్ ఎలిమెంట్స్. టాక్సిక్ లో మాత్రం అదే యష్ ని తీసుకొని వేరే వరల్డ్ లో చూపించే ప్రయత్నం అయితే చేసింది డైరెక్టర్. ఈ మూవీలో యష్ జస్ట్ హీరోగా కాకుండా ఒక మోరలీ గ్రే క్యారెక్టర్ లా కనిపిస్తాడు. అందుకే ఈ క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి మూవీ ఇచ్చే స్పేస్ ని యాక్సెప్ట్ చేయాలి. యష్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి, నిజంగా సినిమా మొత్తం కూడా తన స్క్రీన్ ప్రెజెన్స్ తో తీసుకెళ్లిపోయారు ఆయన. రాయా క్యారెక్టర్ లో యాటిట్యూడ్, బాడీ లాంగ్వేజ్, అగ్రెషన్ ఇలా చాలా షేడ్స్ చూపించే అవకాశం యష్ కి అయితే లభించింది. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ లో ఆయన ప్రెజెన్స్ అయితే వేరే లెవెల్లో ఉంది. జస్ట్ యాక్షన్ చేయడం మాత్రమే కాదు, కొన్ని సీన్స్ లో యష్ ఏం మాట్లాడకుండా కూడా జస్ట్ ఎక్స్ప్రెషన్ తోనే సీన్స్ ని క్యారీ చేయడం నాకు బాగా నచ్చింది. ఇక నయనతార క్యారెక్టర్ కి కూడా మంచి ఇంపార్టెన్స్ అయితే ఉంది మూవీలో. కియారా అద్వానీ, రుక్మిణి వసంత్, హ్యూమా క్యురేసి, తారా సుతారియా వాళ్ళ క్యారెక్టర్స్ బాగానే చేశారు. అయితే అందరికి ఈక్వల్ ఇంపాక్ట్ అయితే ఉండదు మూవీలో. ఒక మూవీలో మరో మేజర్ హైలైట్ యాక్షన్ బ్లాక్స్ ని భారీగా డిజైన్ చేశారు. భారీగా చూపించడమే కాకుండా ప్రతి యాక్షన్ సీన్ కి ఒక విజువల్ ఐడెంటిటీ అనేది ఇవ్వడానికి ప్రయత్నించారు. వైలెన్స్ కూడా చాలా రాగా అయితే ఉంటుంది. అందుకే సెన్సార్ వాళ్ళు మూవీకి ఏ సర్టిఫికేట్ ఇవ్వడం అయితే జరిగింది. ఇక బీజిఎం విషయానికి వస్తే రవి బస్రూర్ నుంచి ఎక్స్పెక్ట్ చేసే ఇంటెన్సిటీ ఉంది. కొన్ని ఇంపార్టెంట్ సీన్స్ లో బీజిఎం సీన్ ఇంపాక్ట్ ని బాగా పెంచింది. అయితే కొన్ని చోట్ల మ్యూజిక్ అంటే సైలెన్స్ లేదా నేచురల్ సౌండ్ ఇచ్చి ఉంటే ఇంకొంచెం పవర్ఫుల్ గా ఉండేదేమో అనిపించే మూమెంట్స్ కూడా ఉన్నాయి. విజువల్స్ మాత్రము సినిమా బిగ్గెస్ట్ స్ట్రెంత్ లో ఒకటి. గోవా బ్యాక్డ్రాప్, ప్రొడక్షన్ డిజైన్, లైటింగ్, కాస్ట్యూమ్స్ అన్ని కలిసి ఒక ప్రత్యేకమైన వరల్డ్ అయితే క్రియేట్ చేశాయి. కొన్ని ఫ్రేమ్స్ చూస్తున్నప్పుడు ఇది రెగ్యులర్ ఇండియన్ గ్యాంగ్స్టర్ సినిమాలా కాకుండా ఒక డిఫరెంట్ గ్యాంగ్స్టర్ మూవీలా అనిపించింది. ఫైనల్ గా చెప్పాలంటే టాక్సిక్ ఇట్స్ ఏ పర్ఫెక్ట్ మూవీ అయితే నేను చెప్పను. సినిమాలో కొన్ని రియల్లీ గుడ్ మూమెంట్స్ ఉన్నాయి. యస్ ఈజ్ టెర్రిఫిక్, యాక్షన్ ఈజ్ స్ట్రాంగ్, విజువల్స్ ఆర్ ఇంప్రెసివ్, వరల్డ్ బిల్డింగ్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అట్ ద సేమ్ టైం మూవీ రన్ టైం అండ్ ఎక్కువగా అనిపించే పోర్షన్స్, కొన్ని చోట్ల నరేషన్ స్లో అవ్వడం, కొన్ని క్యారెక్టర్స్ కి ఇంకా డెప్త్ ఉండాల్సింది అనే ఫీలింగ్ రావడం. సో ఇలా ఉన్నాయి. అందుకే టాక్సిక్ ఒక పర్ఫెక్ట్ ఎంటర్టైనర్ అయితే కాదు, కానీ ఒక అంబిషన్ గ్యాంగ్స్టర్ డ్రామా అని చెప్తాను. సినిమా కొన్ని చోట్ల అదరగొట్టేస్తుంది, కొన్ని చోట్ల పేషెన్స్ ని టచ్ చేస్తుంది. ఇక హీరో యష్ ఫ్యాన్స్ మాత్రం డెఫినెట్లీ థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ ఇది. ఇలాంటి ఓపెన్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.